ఎరా ఇల్లీగల్గా ప్యాకాట్ ఆడతారా? మాకు తెలీదనుకున్నారా? తెలిసినా ఏం చేయమనుకున్నారా? దొరకమనుకున్నాను సార్. మీరెలా బయటకు వస్తారో నేను చూస్తాను. రవి, ఆంటీ మీరేంటిక్కడ? వాళ్ళేంటిక్కడ? ఎందుకు అరెస్ట్ చేశారు? ఇల్లీగల్గా ప్యాకాట్ ఆడుతున్నారు. నేనే అరెస్ట్ చేసి లోపలేశాను. పేకాటా? లేదత్తయ్య, నేనెందుకు ప్యాకాట్ ఆడతాను? అసలు నాకు ఆ ఆట ఎలా ఆడాలో కూడా తెలీదు. కావాలని వీళ్ళు నన్ను బుక్ చేశారు. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? నోరు మూసుకొనుండు. అసలేం జరిగింది రవి? పెళ్ళింది కదా అత్తయ్య, నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. నేను అలా వెళ్ళడం కృష్ణ వదిన ఆవిడ భర్త రాధుగారు చూసి నన్ను ఫాలో అయ్యారు. నేను వెళ్తుంటే పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేయించారు. నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా తప్పుడు కేసులు పెట్టించడం ఎంతవరకు కరెక్ట్ అత్తయ్య? నా ఫ్యూచర్ ఏమైపోవాలి? ఏవో అనుకున్నా, మంచి పర్ఫార్మర్ వేరా నువ్వు, పైకొస్తావు. రాయ్ అబద్ధాలు ఆడతావురా? ఆంటీ, నేను వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. వాళ్ళు ప్యాకెట్ ఆడుతుంటే పట్టుకున్నాను. లేదంటే సార్ అబద్ధం చెప్తున్నాడు. విక్రమ్ నన్ను కలవడానికే వచ్చాడు. నాకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. పెళ్ళయ్యాక హనీమూన్ వెళ్ళడం కోసం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయరా అని అడగడానికి వచ్చాడు. ట్రావెల్ ఏజెన్సీ వాడికి ప్యాకాడ్తో ఏం పనిరా? సార్, మీరు మమ్మల్ని అరెస్ట్ చేసింది ప్యాకాడ్ ఆడినందుకు కాదు. ఎంత ధైర్యం ఉంటే నా ముందే అబద్ధం చెప్తారా? రవి, నీకు విక్రమ్ అక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందెవరు? కృష్ణ. అర్థమైంది. నా అల్లుడు ఏ తప్పు చేయడు. ఆయనకి ఎలాంటి తప్పుడు అలవాట్లు లేవు. అతన్ని వదిలిపెట్టు. సారీ ఆంటీ. కుదరదు కదా? సరే అయితే. ఆంటీ, అత్తయ్య, ఆంటీ ఏం చేస్తున్నారు? అత్తయ్య గారు, ఆంటీ, అత్తయ్య, ఈ ఆంటీ ఏం చేస్తున్నారు? ఆంటీ ముందు బయటికి రండి. పోలీసులు డ్యూటీ చేయడం మానేసి స్నేహితులకి కొమ్ము కాస్తున్నారు కదా. అన్యాయంగా అరెస్టు చేయడం మీ డ్యూటీ అయితే నా మీద కూడా ఏదో కేసు పెట్టి ఇరికించండి. విక్రమ్, ఏం మందు పెట్టావురా వీళ్ళకి? నీకోసం ప్రాణమే ఇచ్చేలా ఉన్నారు. ఆంటీ ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తప్పుడు మనిషి కోసం మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎస్పీ గారు, మీరు పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, మీ చేతిలో అధికారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ముందు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్లను ఇక్కడికి రమ్మని చెప్పండి. తాడో పేడో ఇక్కడే తేల్చుకుంటాను. ఆంటీ, నా మాట వినండి. మీరు ముందు బయటికి రండి. ఆవిడ రాదయ్యా. ముందు మీరు కృష్ణకి ఫోన్ చేసి రమ్మనండి. హలో కృష్ణ. చెప్పు రవి. నువ్వు వెంటనే ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. దేనికి? ఆ విక్రమ్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయాడా? లేదు, స్టేషన్కి అమ్మొచ్చింది. ఆ విక్రమ్ని వదిలిపెట్టమని ఆంటీ వెళ్ళి సెల్లో కూర్చున్నారు. నువ్వు వస్తే గానీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. ఏవండి? ఏవండి? ఏంటి? మనం అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి. ఏ స్టేషన్కి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? మనం అర్జెంటుగా వెళ్ళాలి. వెళ్దాం పదండి. అదండి జరిగింది. పద. అమ్మా, ఏంటిదంతా? ముందు నువ్వు బయటికి రా. ఎస్పీ గారు, మీకు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయితో చెప్పండి, నేను బయటికి రావడం అంటూ జరిగితే మా అల్లుడితోనే. అల్లుడు 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 ఎవరమ్మా మీ అల్లుడు?
ఎందుకు నా మాటలు నమ్మడం లేదు? వీడో పెద్ద చీటర్, తాగుబోతు, తిరుగుబోతు, పేకాట రాయుడు. ఊరు నిండా అప్పులు పెట్టుకుని అవి తీర్చడానికి ఇలాంటి తప్పులు చేస్తున్నాడు. అది తెలుసుకోకుండా వాడేదో పెద్ద మహానుభావుడైనట్టు శివని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు అని మొండి పట్టు పట్టుకుని కూర్చున్నారేంటి? నోర్మోయ్, విక్రమ్ అలాంటివాడు ఇలాంటివాడని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వొక్కదానివైనా తెలివైన దానివి? నువ్వొక్కదానివైనా శివ గురించి ఆలోచిస్తున్నావు? అది నా కూతురు. దానికేం చేస్తే మంచి జరుగుతుందో, దానికి ఎవరికిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం బాగుపడుతుందో నాకు తెలీదా? తెలీదండి. ఇలా అంటున్నాని తప్పుగా అనుకోకండి. వీడిలో ఏ క్వాలిటీ మీకు నచ్చిందో, ఏం చూసి మీరు శివని వీడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ వీడు మాత్రం మీ ఇంటికి అల్లుడు కావడానికి, శివకి భర్త కావడానికి అర్హుడు కాదు. వీడు పేకాట ఆడడం నేను కూడా నా కళ్ళారా చూశాను. అనవసరంగా ఈ పెళ్లి చేసి శివ గొంతు కోయకండి, లేదంటే తర్వాత మీరే బాధపడతారు. మీరు చెప్పినా కానీ నేను నమ్మను రాధా బాబు. ఎందుకంటే అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను. మీరు అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని గడువు అయిపోగానే ఆ అమ్మాయిని వదిలేసే టైప్ అయితే మా విక్రమ్ కాదు. అయినా నాకిప్పుడు వాదిస్తూ కూర్చునే సమయం లేదు. ఎస్పీ గారు, విక్రమ్ని వదిలిపెట్టమని చెప్పండి, లేదంటే నేను ఇక్కడే ఉంటాను. కృష్ణ, ఇప్పుడేం చేద్దాం? ఇక చేయడానికే ఉంది, వదిలిపెట్టు. ఆయుషో, పదబాబు. విక్రమ్, దాని తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఇవేవి మనసులో పెట్టుకోకు. పర్లేదు అత్తయ్య. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నన్ను నమ్ముతున్నారు, అది చాలు. ఎవరు ఎన్నెత్తులు వేసినా నేను శివని ప్రేమించాను, శివనే పెళ్లి చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ బాబు. నీలాంటి మంచి మనిషి మా ఇంటి అల్లుడిగా రావడం నిజంగా మా అదృష్టం. పదబాబు, ముహూర్తానికి ఆలస్యం అవుతుంది, వెళ్దాం పద. వన్ మినిట్ కృష్ణ. ఏంటిది కృష్ణ? ఒక వేస్ట్ ఫెలోని వేస్ట్ గాడు అని ప్రూవ్ చేయడం ఇంత కష్టమా? ఏం చేస్తాం, ఈ లోకం మొత్తం నాలాంటి వాళ్లతోనే నిండిపోయింది. ఏమన్నావు? నా ఆటలు సాగవా? నా ఆయుధాన్ని ఇక వాడుకోలేనా? మీ అమ్మ చేతే విడిపించాను, అది నా రేంజ్. ఎదుటివాణ్ణి చంపాలంటే ఎదురుగా ఉండో వెనకుండో బాణం వేయొచ్చు, కానీ మీ అమ్మ మాత్రం ఆ అవకాశం ఇవ్వడమే లేదు. గుండెల్లో గుచ్చుకోబోయే బాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని మరీ కాపాడుకుంటుంది. భయంగా ఉంది కదా? ఇంకాసేపట్లో పెళ్ళైపోతుంది. మీ చెల్లి నేను వదిలిన బాణానికి భార్య అవుతుంది. రేపట్నుంచి అస్సలు ఆట మొదలవుతుంది. ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకో కృష్ణ.
ఏ క్షణంలో ఎవరి నుంచైనా ఫోన్ వస్తుంది. ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో కూడా తెలీదు. వాడి శాడిజం మొత్తం మీ చెల్లి మీద ప్రయోగిస్తాడు. పాపం శివ ఎలా తట్టుకుంటుందో ఏంటో. వెళ్దామా? మీరు వస్తారా? లేదు రాధా, నాకు వేరే పనుంది, మీరు వెళ్ళండి. ఓహో, ఆహా నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, లోకమంతగా. ఎవడైనా నక్క తోక తొక్కుతాడు, నువ్వేకంగా లక్కు తోక తొక్కావురా. ఇంకా సేపట్లో పెళ్ళి అయిపోతుంది. పిల్లకు పిల్ల, డబ్బుకి డబ్బు, లైఫ్ సెట్రా. అందగాడిరా. ఓహో, మీరా? ఏంటి ఇలా వచ్చారు? పెళ్ళికి ముందు టిప్స్ ఇవ్వడానికా? ఇలాంటి విషయాల్లో నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదరా, మా టిప్స్ ఎందుకు? నువ్వు చేసే వెదవ పనికి 4 తగిలిద్దామనుకున్నాను, కానీ అలా చేస్తే మేం విలన్స్ అవుతాం కదా. అందుకే సామరస్యంగా మాట్లాడుకుందామని వచ్చాం. ఏదైనా పెళ్ళయ్యాకే. మీకు అంతగా మాట్లాడాలనిపిస్తే డైరెక్ట్గా పెళ్లి మండపానికి రండి. తాళి కట్టగానే తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. అంత టైం మాకు లేదు. పైగా అక్కడికి రాకూడదని కండిషన్ పెట్టారుగా. ఏదో నా సేఫ్టీ కోసం. అసలు ఏం కావాలరా నీకు? అర్థం కాలేదు. అలా అడిగితే ఎలా అర్థం అవుతుందండి? ఎంత కావాలి అని అడగండి. మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారా? ఏ వద్దా? కావాలి కావాలి కావాలి. ఈ లోకంలో ఎన్ని హ్యాండ్స్ మారినా సెకండ్ హ్యాండ్ అవ్వంది అదొక్కటే కదా. అది సరే, నేనంటే మీకు నచ్చదు కదా, డబ్బెందుకు ఆఫర్ చేస్తున్నారు? ఈ పెళ్లి ఆపడానికి. నో, కుదరదు. దెబ్బకి వంగనోడు డబ్బుకి వంగుతాడని ఎక్కడో విన్నాను. ఓ, విన్నరా? అయితే డబ్బుతోనే పని కానిచ్చేద్దాం. ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? నీ రేట్ ఎంతో నువ్వే చెప్పు. ఓ 10 లక్షలు. 10 కాకపోతే 25 తీసుకో. కానీ ఇంకెప్పుడు నా చెల్లెల జోలికి రాకూడదు. వదిన గారు, డబ్బుతో కొడితే దేవుడైనా మాట వింటాడండి. ముందు మీరు డబ్బు ఇవ్వండి. ఇక పెళ్ళి ఆగిపోయినట్టేగా. పెళ్ళా? ఎవరిది? నువ్వు చాలా స్పీడ్ ఉన్నావురా. మళ్ళీ పెళ్లి గిళ్ళి అన్నావనుకో చెప్పుతో కొట్టండి. నేను డబ్బు మనిషినే గాని మాట మార్చే మనిషిని కాదండి. మీరు డబ్బులు ఇచ్చేశారు కదా, పెళ్ళి ఆగిపోయినట్టే. నట్టేటి ఆగిపోయింది. నిశ్చింతగా వెళ్ళండి. అమ్మయ్యా, ఆ విక్రమ్ గాడి బాధ తీరిపోయింది. నెత్తి నుండి ఓ బండంత భారం దిగిపోయినట్టు అనిపిస్తోంది. థ్యాంక్స్ అండి, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఏమైందండి? దిగు చెప్తాను. దిగాను. ఇప్పుడు చెప్పండి. నువ్వు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ అండి. మరి నేను హ్యాపీ అవ్వాలి కదా. ఛీ, ఏంటండి ఆ మాటలు? ఇది రోడ్డు. ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాతే. ఏంటి కృష్ణ,
నీ పని అయిపోగానే మన ఒప్పందం మర్చిపోయావా? ఒప్పందమా? డబ్బు కావాలి అన్నావు, ఇచ్చాను. నువ్వు వెళ్ళిపోతాను అన్నావు, మరి వెళ్ళాలిగా. ఎందుకంత షాక్ అవుతున్నావు? నేనేం కొత్త విషయం చెప్పట్లేదు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా. అది కాదండి. కృష్ణ, నా మాటలు నిన్ను హర్ట్ చేస్తున్నాయని నాకు బాగా తెలుసు. కానీ ఏం చేస్తాం, ఒప్పందం అలా కుదుర్చుకున్నాం. నాకు నువ్వు వద్దు కృష్ణ. ఇలా ఇష్టం లేని వాడితో అస్తమానం మాటలు పడ్డాం, బాధపడ్డాం ఎందుకు చెప్పు? నీకింకా చాలా వయసుంది, పైగా అందం ఉంది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. నన్ను వదిలేయ్. మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్తానండి? ఎక్కడికైనా వెళ్ళు, అది నాకనవసరం. డబ్బులు తీసుకున్నావు, మాటిచ్చావు, మర్చిపోకు. కాదు, నేను మాట మీద నిలబడను, నిన్ను వదిలిపెట్టను అంటావా? నీ చెల్లెలి జీవితం నాశనం అవ్వకుండా కాపాడిన వాణ్ణి. మళ్ళీ ఆ విక్రమ్ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి లాక్కోవడం నాకు పెద్ద విషయం కాదు. పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు. రేపు నేను నిద్ర లేచేసరికి నువ్వు పెంచుకుంటున్న బిడ్డ ఇద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి. పద, కారెక్కు. శివ, నీకోసం ఎంతో కష్టపడి చేయించిన నగలమ్మ ఇవి. జాగ్రత్తగా ఉంచుకో. ఫ్రెండ్స్ని పంపిస్తాను. పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చాయమ్మా. వెళ్ళి త్వరగా అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి అమ్మా. ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. అలాగే పంతులు గారు. వదినా, ఇప్పుడే వచ్చేది, కూర్చోండి. శివ, ఈ గెటప్లో మీ ఆయన చూశాడంటే తాళి కట్టడానికి ముందే హనీమూన్కి వెళ్దాం పదా అంటాడు. నోర్మి, మా ఆయన అలాంటివాడు కాదు, అన్నీ పెళ్ళయ్యాకే. లవ్ మ్యారేజ్ కదా, పెళ్లికి ముందు టిఫిన్స్ ఏమైనా అయ్యాయా? ఆయనకి బయట ఫుడ్ పడదు, ఇంట్లోనే తినొచ్చేవాడు. మా ఆయన లాంటివాడు కాదు, మా ఆయన బంగారం. పెళ్లికి ముందు అందరూ బంగారాలే, పెళ్ళయ్యాకే తెలుస్తుంది గోల్డా రోల్డ్ గోల్డా అని. ఏంటమ్మాయిలు, మీ ఫ్రెండ్తో ముచ్చట్లైనా రెడీ చేసేదేమైనా ఉందా? చేస్తున్నామంటీ. త్వరగా కానివ్వండి, ముహూర్తానికి టైం దగ్గరవుతోంది. నా బంగారు తల్లి, నాదిష్టే తగిలేలా ఉంది. త్వరగా కానివ్వండమ్మా. అలాగే ఆంటీ. ఏంటయ్యా, కాసేపట్లో పెళ్లి పెట్టుకుని అలా ఉన్నారేంటి? మనసేం బాగోలేదు రాణిమ్మా. ఎందుకు? ఏదైనా సమస్య? సమస్య కాదమ్మా, మన ఇంట్లో పెళ్లికి కృష్ణ లేకపోవడం ఏంటమ్మా? తను కూడా ఉంటే బాగుండేది. అవును రాణిమ్మా, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కృష్ణే ముందుండి అన్ని పనులు చూసుకునేది. గలగల మాట్లాడుతూ, చురుగ్గా తిరుగుతూ, వచ్చిన వాళ్ళని పలకరిస్తూ, వాళ్ళకు కావలసినవన్నీ చేస్తూ, అలా తను ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఎంత సందడిగా ఉండేదో తెలుసా? తను లేకుండా ఈ పెళ్లి జరుగుతుందంటే
ఏదోలా ఉంది రాణమ్మా. నవ్వును కూడా బలవంతంగా తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. మన ఆనందాలకు కారణమైన మనిషి కృష్ణ. తను లేకుండా ఈ పెళ్లి జరిపించడం కరెక్ట్ కాదమ్మా. అయితే ఇప్పుడేమంటావు అక్క? కృష్ణక్కని పెళ్లికి ఇన్వైట్ చేద్దామంటావా? అవును. బాగుందక్క, చాలా బాగుంది. కృష్ణక్క చేసిన గొడవ మర్చిపోయావా? విక్రమ్ని అన్న మాటలు మర్చిపోయారా? వాళ్ళ కుటుంబానికి చేసిన అవమానం మర్చిపోయారా? ఏమీ మర్చిపోలేదు. విక్రమ్ కుటుంబానికి జరిగిన అవమానం గుర్తుంది. కృష్ణ మన కోసం చేసిన త్యాగాలు గుర్తున్నాయి. అన్నీ గుర్తున్నాయి. అమ్మా, కృష్ణ అలా మాట్లాడింది, ఇలా మాట్లాడింది, అందరి ముందు అవమానించింది అంటున్నావు కదా. అసలు కృష్ణ ఎవరమ్మా? మన శత్రువా? మన పతనాన్ని, నాశనాన్ని కోరుకునే మనిషా? కాదు కదా. విక్రమ్ గురించి దానికి తెలిసిన నిజం అది చెప్పాలని చూసింది. అది నమ్మడం నమ్మకపోవడం మన ఇష్టం. అదొదిలేసి కృష్ణని దూరం చేసుకోవడం ఏంటమ్మా? కృష్ణ కడిగిన ముత్యం లాంటిది రాణమ్మా. వేలెత్తి చూపడానికి ఒక్క లోపం కూడా లేని మనిషి.